100 రాళ్లు కొట్టినా ఒక్క కాయ కూడా పడ్డం లేదు. వాడు స్నేహ వాడు ఏటి కాయలు నో డ్రాపింగ్సా పడ్డం లేదా? నీకెందుకు? అయినా నన్నెందుకు పలకరిస్తున్నావు? బాగుంది స్నేహ. ఏటి పలకరించడం కూడా తప్పిటి. ఆయన నువ్వు నాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్ నా మాత్రం పలకరించరేటి. ఇదిగో లవ్ చేయొద్దంటే ఏమో గానీ ఫ్రెండ్షిప్ చేయొద్దంటే మాత్రం నేనెన్నో. అంటే నాకు ఇష్టం లేకపోయినా మాట్లాడతావా? ఇదిగో స్నేహ, నేను మాట్లాడుతాను చెప్పు. నేను నీకు లవర్నా? నువ్వు నాకు లవర్ ఏంటి? పోనీ శత్రువునా? కాదు. మరి నాతో మాట్లాడి తప్పిడు స్నేహ. ఇదిగో నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. స్నేహ ఆగు అమ్మా. ఇదిగో స్నేహ చూడు, ఇదిగో నా మీద నీకు లవ్ లేదు, నీ మీద నాకున్న ఉపయోగం లేదు. కాబట్టి మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ లో ఉండిపోదాం. నీ పని నువ్వు చేసుకో, నా లవ్ నేను చేసుకో. అంటే అదే అదిగో ఆ చెట్టు మీద కాయ పెద్దది పైన ఉంది చూడు, అది పైన. టాపిక్ మార్చొద్దు. ఇంతకు ముందు ఏమన్నావు చెప్పు. అబ్బే మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ లో ఉండిపోదాం అన్నాను. కుదరదు. ఏ ఇలాగే మాట్లాడితే ఏదో రోజు నన్ను లవ్ చేసేస్తాను భయమా? నేనా? నిన్న లవ్వా? ఇంపాసిబుల్. నాకు డౌటే. చంపుతా. మరి మాట్లాడడానికి భయం ఎందుకు? నాకేం భయం? నాకు అలాంటి భయాలు ఏం లేవు. అయితే మాట్లాడు. ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాను కదా. ఇదిగో ఇదిగో కాయలు కోయడానికి నా బాబు హెల్పింగ్ ఏమైనా కావాలా? చేసేస్తా. ఏంటి నువ్వు హెల్ప్ చేస్తావా? చూసావుగా 100 రాళ్లు కొడితే ఒక్క కాయ కూడా రాలేదు. కానీ ఇదిగో ఈ నాయుడు బావ ఒక్క రాయితో 100 కాయలు రాలగొట్టేస్తాడు. కొయ్ మనకి కాయలు కోయడం కంటే కోతలు కోయడమే బాగా తెలుసు కదా. ఏంటి ఎగతాళి చేస్తున్నావా? మరి లేకపోతే కర్ర లేకుండా కరెక్ట్ గా నిలబడలేవు. నువ్వు చెట్టు మీదున్న కాయలు కోస్తావా? చిన్న మెట్టు కూడా ఎక్కలేని కుంటి గుర్రం పెద్ద గుట్ట ఎక్కుతానందంట. అలా ఉంది నీ పౌరుషం. అంటే ఏంటి, నేను కుంటి గుర్రానా? అయ్యో నేను అలా అనలేదు, సామెత చెప్పాను అంతే. అర్థమైంది. ఆ సామెతలో కుంటి గుర్రాన్ని నేనే అని బాగా అర్థమైందిలే. సరే, నేను కుంటి గుర్రాన్నో రేసు గుర్రాన్నో ఇప్పుడే చూపిస్తా. కొంపతీసి పారిపోతావా ఏంటి? పారిపోతాను. ఇంటికి కాదు, చెట్టు పైకి. చెట్టు పైకా? నువ్వా? సినిమా చూపిస్తా స్నేహ, నీకు సినిమా చూపిస్తా స్నేహ. ఇదిగో స్నేహ చూడు, చెట్టు వైపే చూడు, వేరే వైపుకు చూడాలనుకోకు, మిస్ అయిపోతావు. చూడు. చూడు, లుక్. అమ్మా అది అబ్బా. ఇదిగో స్నేహ చూడు. అయ్యో కళ్ళదలు పడిపోయి చూడు. ఇగో స్నేహ తీసుకో, పట్టుకో. అది ఇదిగో పట్టుకో. ఇంకోటి పెద్దగా తీసుకో. ఇదిగో స్నేహ, ఎప్పటికైనా అర్థమైందా? ఈ నాయుడు బావా కుంటి గుర్రం కాదు, రేసు గుర్రం అని. అందుకే ఇంకెప్పుడు ఈ నాయుడు బావ తక్కువ నీకు దెబ్బ అయిపోతావు. ఇక్కడ ఉంది. ఇదిగా పట్టుగా. ఇక చాలు, కిందకి రా. వచ్చేస్తా. చిటికీలు వచ్చేస్తా. ఇదిగా వచ్చేస్తా. అమ్మా ఇది ఎట్రా బాబు.
ఇదేంటిది ఎక్కడ బాగా ఎక్కిసాను కానీ అమ్మో చూస్తావేంటి, దిగు. వస్తున్నా ఇప్పుడే వర్జం వచ్చింది కాసేపు ఆగి దిగుతలే. వర్జమా? వర్జం ఏంటి? దిగడానికి భయం వేస్తుందా? భయమా? భయం ఏంటి నాకేంటి? భయం లేదు. అసలు అసలు భయం అనేది నా బ్లడ్ లోనే కాదు, బ్రెయిన్ లో లేదు, ఆఖరికి నేను తినే ఫుడ్ లో కూడా లేదు. మరి లేట్ ఎందుకు, దిగు. నేను దిగడం ఎందుకు స్నేహ, నువ్వే పైకి రా. ఎందుకు? ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు అన్నీ చాలా బాగున్నాయి, బాగా కనిపిస్తుంది. మంచి సీన్ మిస్ అయిపోతావు, పైకి రా. నేను రాను. ఇదిగో నీకు ఇష్టం లేదనుకో నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. నేను వెళ్ళాననుకో నిన్ను దింపే వాళ్ళు ఎవరు ఉండరు, తర్వాత నీ ఇష్టం. అవసరం అయితే స్పైడర్ మ్యాన్ లో దూకేస్తా. ఇదిగో నీ హెల్ప్ ఏం అవసరం లేదు కానీ నువ్వు వెళ్ళు. నీ కర్మ.